రైట్, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైపోయింది. మరి కాసేపట్లోనే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ప్రమాణం చేయబోతున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రతని కట్టుదిట్టం చేశారు. వాషింగ్టన్ లో 25,000 మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ ప్రమాణానికి ఒబామా, బైడెన్ ఇప్పటికే హాజరయ్యారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వాషింగ్టన్ డీసీలో ప్రస్తుతం ఏం జరుగుతోంది ఓసారి డీటెయిల్ గా చెక్ చేద్దాం. ఇవాళ జనవరి 20th చాలా ఇంపార్టెంట్ డే యుఎస్లో. మీ అందరికీ తెలుసు, ప్రెసిడెంట్ ట్రంప్ చాలా పెద్ద మెజారిటీతో గెలిచారు. ఇవాళ ఆయనది ఓత్ సెరమనీ. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆయన టేక్ ఓవర్ చేస్తున్నారు. ట్రంప్ 11:30కి స్వేరింగ్ సెరమనీ అయిన తర్వాత ఎన్నో లెజిస్లేటివ్ డెసిషన్స్ తీసుకుని సిగ్నేచర్లు అవుతాయి వాళ్ళ. అది అయిన తర్వాత ఈ క్యాపిటల్ వన్ ఎరీనాకి వారు జేడీ వ్యాన్స్ మొత్తం టీం వస్తారు. మేము అందరూ వెయిట్ చేస్తున్నాము. క్యాపిటల్ వన్ ఎరీనా ఇస్ ద లార్జెస్ట్ స్పోర్ట్స్ ఎరీనా ఇన్ ద వాషింగ్టన్ డీసీ సబబ్ అనమాట. ఇక్కడ దాదాపు 20,000 మంది, మీరు చూస్తే 20,000 మంది పైన ఇంకా వస్తున్నారు లోపలికి. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేద్దామని ఎంతోమంది కాంగ్రెస్మెన్లు, ఏషియన్ కాకస్, తర్వాత గ్లోబల్ టీం అంతా కూడా అరైవ్ అయ్యారు యుఎస్లో. ఇప్పుడు మీరు చూస్తే అందులో కొన్ని స్పెషల్ జియోలు పాస్ చేస్తున్నారు. అవి ఇండియన్స్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకు తెలీదు. బట్ దెర్ ఆర్ సమ్ క్రిటికల్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ టేకన్ బై ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. లెట్ us see how it plays around. ఎందుకంటే అట్ ది సేమ్ టైం వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫార్ US-India రిలేషన్స్ ఆల్సో కూడా ఇంప్రూవ్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాము. సో మేము అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంది. ఆర్గనైజ్ బాగా చేశారు. కోల్డ్లో ఒక 2-3 అవర్స్ నుంచి బయట నుంచున్నాం, కానీ లోపలికి వచ్చిన తర్వాత అరేంజ్మెంట్స్ బాగా చేశారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్రంప్ టు కమ్ అండ్ సే హలో టు ఎవ్రీబడి. దెర్ ఆర్ సో మెనీ ట్రంప్ సపోర్టర్స్ హియర్. We hope Trump and India come together, and if it benefits Indians and especially Telugu వాళ్ళకి benefit అయితే it will be very nice. But thank you TV9. Thank you for supporting in this telecast and the coverage for this event.